మరోసారి పొంగల్ బరిలో దిగుతాడనుకున్న బాలయ్య ఇప్పుడు మళ్ళీ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. మెగాస్టార్తో డి అంటే డి అంటాడనుకున్న నటసింహం తాజాగా నేను సంక్రాంతికి కాదు దసరాకే వస్తున్నా అంటూ అప్డేట్ ఇచ్చాడు. దీంతో ముఖాముఖి పోటీని మరోసారి మిస్ అయ్యామే అంటూ తెగ బాధపడిపోతున్నారట మూవీ లవర్స్. దసరాకి వస్తామని ముందుగానే అనౌన్స్ చేసిన అఖండ 2 లేదు పొంగల్ వస్తుందన్న వార్త ఈ మధ్య గట్టిగా చక్కర్ల కొట్టింది. ఇంకేం పొంగల్ బరిలో దిగబోతున్న చిరుతో బాలయ్య పోటీ మహారంజకం ఉంటుందని భావించారు అంతా. అయితే తాజాగా మేకర్స్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ మూవీ లవర్స్ ని కాస్త డిసప్పాయింట్ చేయగా మూవీ లవర్స్ కి మాత్రం మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ రోజు డైరెక్టర్ బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ సినిమా రిలీజ్ పై క్రేజీ అప్డేట్ వదిలింది మూవీ టీం. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తామని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కుంభమేళా, హిమాలయాలు అంటూ తిరిగిన అఖండ ఇప్పుడు ఖండాలు దాటి జార్జియాకే వెళ్లబోతున్నాడట. అక్కడ కొన్ని సినిమాలోని మేజర్ సీన్స్ తో పాటు హైలీ ఇంటెన్స్ తో ఉండే యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడట బోయపాటి. ఇందులో భాగంగానే వేలాది మంది జూనియర్స్ అఘోరా గెటప్స్ లో పాల్గొంటున్నారన్న టాక్ టీ టౌన్ లో వినిపిస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే సనాతనం, అఘోరాలు, హిందుత్వం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్, ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి భారీ కాస్టింగ్ నటిస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లని, డిజిటల్ రైట్స్ 70 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా వాటికి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.